ఇప్పుడైతే మనము వామనమూర్తి టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. ఇది కొచ్చిలో కక్కనాడ్ ఏరియా దగ్గర అయితే ఉంది. మనకి దశావతారాల్లో విష్ణుమూర్తి దశావతారాల్లో వామనమూర్తి అవతారం ఉంటుంది కదా, ఆ వామన అవతారము టెంపుల్ వచ్చేసి ఇది. మనము ఇప్పుడు లోపలికి వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం చేసేసుకుంటాం. ఇండియాలో నాకు తెలిసి వామన అవతారం కొన్న టెంపుల్ అయితే ఇది ఒకటే, నేను ఇప్పుడైతే ఎక్కడ చూడలేదు. ఇది చాలా రేరెస్ట్ టెంపుల్ అనమాట, వామన అవతారం టెంపుల్. గుడి చూస్తే కనుక చాలా ప్రశాంతంగా ఉంది. లోపలికి వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం చేసేసుకున్నాం. ఈ టెంపుల్ 11 o'clockకి క్లోజ్ చేసేస్తారు, మళ్ళీ ఈవినింగ్ ఓపెన్ చేస్తారు. ఇది గాలిగోపురం అనమాట. ఇది వచ్చేసి టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. ఇప్పుడు ఆల్మోస్ట్ 11 అయింది. ఇప్పుడు శివేలి అంటే మనకి మార్నింగ్ నుంచి స్వామివారిని లోపలిస్తారు కదా, బయటికి తీసుకొచ్చి టెంపుల్ చుట్టూ 3 రౌండ్స్ అయితే తిప్పుతారంట. తిప్పిన తర్వాత దాని తర్వాత స్వామివారి దర్శనం అయితే మళ్ళీ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే మనకి వామన అవతారము అయితే ఉంది. అలాగే ఇక్కడ ఫోటో కూడా ఉంది కింద, అది కూడా వామన అవతారం ఫోటో. అలాగా శివేరి అయిపోయిన తర్వాత మనం స్వామివారిని అయితే లోపల దర్శనం చేసుకోవచ్చు అని చెప్పారు. ఇలా మనము వామన స్వామి అయితే దండం పెట్టుకొని ఇట్లా బయటకు వచ్చామన్నమాట. గుడిలోంచి లెఫ్ట్ సైడ్ ఎగ్జిట్ ఉంటుంది. ఆ ఎగ్జిట్ నుంచి ఇలా వస్తే మనకి ఇక్కడ శివ టెంపుల్ ఉంటుంది. ఈ శివ టెంపుల్ వచ్చేసి దగ్గర దగ్గర 5,000 సంవత్సరాల ఓల్డ్ టెంపుల్ అంట. మనకి వామనమూర్తి స్వామి టెంపుల్ వచ్చేసి 3,000 సంవత్సరాల క్రితం టెంపుల్ అంట. వామనమూర్తి స్వామి ఫస్ట్ భూమి మీద అడుగు పెట్టింది ఇక్కడంట. ఈ గుడి ఇప్పుడు అదే గుడిగా మారింది. ఇది వచ్చేసి శివ టెంపుల్. ఇక్కడ కేరళలో గుళ్ళు అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటున్నాయి, మరియు విశాలంగా ఉంటున్నాయి. స్వామివారిని దర్శనం చేసుకొని ఇలా వచ్చాము. ఈ టెంపుల్ అయితే ఇప్పుడు క్లోజ్ అని చెప్పారు, కానీ ఇది శివుడి గుడి అన్నమాట. బయట నుంచే మనం స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్ళిపోవడమే, దండం పెట్టుకొని వెళ్ళిపోవాలి. ఇదే శివ టెంపుల్. ఇది వామనమూర్తి టెంపుల్ వచ్చేసి మనకి కొచ్చిలో కాకినాడ దగ్గర ఉంది అన్నమాట. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.